టచ్ న్యూస్ నెల్లూరు జిల్లాలో బంగారం రాగి విలువైన వైట్ క్వార్ట్జ్ నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. ఉదయగిరి నియోజకవర్గంలోని మాసాయిపేట కొండలపై దాదాపు 2000 హెక్టార్లలో ఈ లోహాలు ఉన్నట్లు గుర్తించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇప్పటికే సర్వే చేపట్టింది. ఉదయగిరి సమీపంలోని మాసాయిపేట గుట్టలపై 5 చోట్ల తవ్వకాలు జరుపుతున్నారు. 500 అడుగుల నుంచి 1000 అడుగుల వరకు డ్రిల్లింగ్ నిర్వహించి 46 నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించారు. భూగర్భంలోకి సీసీ కెమెరాలు పంపించి ఈ సర్వే చేపడుతున్నారు. నెల్లూరు జిల్లాలో బంగారం రాగి విలువైన వైట్ క్వార్ట్జ్ నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. ఉదయగిరి నియోజకవర్గంలోని మాసాయిపేట కొండలపై దాదాపు 2000 హెక్టార్లలో ఈ లోహాలున్నట్లు గుర్తించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇప్పటికే సర్వే చేపట్టింది. ఉదయగిరి సమీపంలోని మాసాయిపేట గుట్టలపై 5 చోట్ల తవ్వకాలు జరుపుతున్నారు. 500 అడుగుల నుంచి 1000 అడుగుల మేరకు డ్రిల్లింగ్ నిర్వహించి 46 నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించారు. భూగర్భంలోకి సీసీ కెమెరాలు పంపించి ఈ సర్వే చేపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, సర్వేలు ఎలా కొనసాగుతున్నాయి? జిఎస్ఐ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్తోంది? దేశవ్యాప్తంగా 5 ప్రాంతాల్లో ఈ పరిశోధనలు అనేవి జరుగుతున్నాయి. మొత్తం 26 నమూనాలను సేకరించారు ఇప్పటి వరకు కూడా. సో ఉదయగిరిలో అంటే తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో ఉదయగిరి కొండలపై కూడా ఈ నిక్షేపాలు ఉన్నట్టు శాటిలైట్ ద్వారా గుర్తించారు. ఇస్రో ప్రయోగించేటువంటి శాటిలైట్ భూ పరిశీలన కోసం, అలాగే భూమి లోపల ఉన్నటువంటి గనుల పరిశీలన కోసం తీసినటువంటి శాటిలైట్ చిత్రాల ఆధారంగా దేశవ్యాప్తంగా 12 ప్రాంతాల్లో ఈ నిధి నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. అయితే ఇక్కడ బంగారం రాగి నిక్షేపాలు అనేవి ఉన్నాయి. ఆ అవశేషాల తాలూకు ఆధారాలతో ఇక్కడ డ్రిల్లింగ్ అనేది 2 రోజులుగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించింది. అయితే ఇక్కడ దాదాపు 2000 హెక్టార్లలో ఈ బంగారం రాగికి సంబంధించినటువంటి నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. సో ఇప్పటి వరకు కూడా ప్రాథమిక సర్వే మాత్రమే ఇది. మళ్ళీ కూడా మరొకసారి కూడా సర్వే నిర్వహించబోతున్నారు. ఇప్పటి వరకు నిర్వహించినటువంటి టెక్నాలజీతో పాటు ఈసారి మరింత అదనంగా కొండపైన జరిగినటువంటి ఈ డ్రిల్లింగ్ కోసం తీసుకొచ్చినటువంటి యంత్రాలు ప్రస్తుతం 500 అడుగులు మాత్రమే డ్రిల్లింగ్ చేయగలిగారు. ఈసారి మరింత లోతు కూడా డ్రిల్లింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మరొకసారి కూడా సర్వే నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఉదయగిరి కొండల్లో ఈ మాసాయిపేట ప్రాంతంలో ఈ సోదాలు అనేటివి పరిశోధన కోసం తవ్వకాలు అనేటివి జరిపితే, సో గతంలో కూడా ఇక్కడ అనేక సందర్భాల్లో కూడా ఏవైతే ఉదయగిరి కొండలపై రాయల కాలం నాటి ఆలయాలన్నీ కూడా దాదాపు 365 ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల్లో కూడా గుప్త నిధుల వేట కోసం ఇప్పటికీ ఆలయాలన్నీ కూడా ధ్వంసమైతే మరొకసారి ఉదయగిరి కొండల్లో సహజ సిద్ధంగానే బంగారం రాగి నిక్షేపాలు ఉన్నాయని తెలిసిన తర్వాత మొత్తం ఈ ఉదయగిరి ప్రాంతంపై మరింత ఆసక్తి అనేది పెరిగింది. సో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 5 ప్రాంతాల్లో జరిపితే ఈ ఉదయగిరితో పాటు మరొక 7 ప్రాంతాల్లో కూడా జరిపేటువంటి అవకాశం ఉంది. సో చిత్తూరు జిల్లాలో కూడా మరొక ప్రాంతంలో ఇలాంటి ఆనవాళ్లే అవశేషాలే గుర్తించినట్టు కూడా తెలుస్తోంది. అక్కడ కూడా త్వరలోనే ఈ తవ్వకాలు అనేటివి డ్రిల్లింగ్ ద్వారా ఈ పరిశోధన అనేటివి చేసేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి పూర్తి నివేదిక మొత్తం ఈ తవ్వకాలకు సంబంధించి పరిశోధన అంతా జరిపిన తర్వాత కేంద్ర గనుల శాఖకు ఒక నివేదిక ఇస్తారు. నివేదిక ఇచ్చిన తర్వాత కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటుంది. సో ఏమాత్రం ఇక్కడ ఆ నిక్షేపాల శాతం అనేది ఉంది. సో ఆ తవ్వకాలు జరపడం కోసం మొత్తం అనుమతులు కావచ్చు, అలాగే తవ్వకాలకు ప్రైవేట్ కంపెనీకి అప్పగించాలా లేదా కేంద్రమే నేరుగా కూడా ఈ తవ్వకాలు జరపాలన్నటువంటి దానిపై కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తోంది. ఎస్ మురళి, సో ప్రాథమిక సర్వే మాత్రమే ప్రస్తుతం జరుగుతోంది. ప్రాథమిక సర్వే మాత్రమే, మరొకసారి కూడా సర్వే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. స్పెషల్ టెక్నాలజీతో ఈ సర్వే జరపబోతున్నారు అధికారులు. ఈ ప్రాంతం తర్వాత మరో 7 ప్రాంతాల్లో తవ్వకాలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం సర్వేలు జరిపిన తర్వాత కేంద్రానికి నివేదికలు సమర్పిస్తారు. అనంతరం కేంద్రం పూర్తి డెసిషన్ తీసుకోనుంది.